హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూ హుషారుగా నచ్చినట్టయితే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ప్రెషర్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి. ఎలక్ట్రిక్ మోషన్ ఓపెన్ ఇలా వస్తుంది. రోజు ప్రాజెక్ట్లోకి వెళ్ళాను. ఇంపోర్ట్ చేసుకున్న బిఫోర్ ఇలా ఉండదు. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది, ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. ఏం చేస్తానంటే డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇస్తే డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ క్లిక్ చేయడం, దీన్ని క్లిక్ చేసి ఇలా లాస్ట్ కింద దాకా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఇంకా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఒక నెక్స్ట్ ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో పాయింట్ లింక్ ఇస్తాను, పాయింట్ లింక్ యాడ్ చేసుకోండి. క్లిక్ టెక్స్ట్లో క్లిక్ చేసి ఎడిట్ ఫాంట్లోకి వెళ్ళేసి ఫాంట్ యాడ్ చేసుకోండి. గైస్ స్లిప్ స్థాయిలో యాడ్ చేసుకోండి. వస్తుంది. నెక్స్ట్ ఏం వేసుకుంటే గ్రూప్ వన్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఎవరు ఫోటో పెట్టాలంటే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. అలా పెట్టేస్తుంది. మీకు ఫోటో తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మూవ్ అవుట్ రాసుకోండి. వెళ్ళేసి సేమ్ అన్ని ఫొటోస్ అలానే వేసుకోండి. గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటో క్లిక్ చేసి కంటెంట్లోకి వెళ్ళేసి సేమ్ అలానే మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ ఇది కూడా అలానే గ్రూప్లో క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి కంటెంట్లోకి వెళ్ళేసి సేమ్ రొటేషన్ ఆల్రెడీ గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటోలో క్లిక్ చేసి కంటెంట్లోకి వెళ్ళేసి సేమ్ మీకు నచ్చిన ఎవరు ఫోటో పెట్టాలంటే వాళ్ళు ఫోటో పెట్టేసుకోండి. ఇలా వేసేసుకోండి. అన్నీ వేయాలంటే లెంత్ అయిపోతుంది వీడియో, ఇంకొన్ని వేసి చూపిస్తాం. ఇది వేసేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ గ్రూప్లో క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి కంటెంట్లోకి వెళ్ళేసి ఫోటో సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చింది ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీకు నచ్చినట్టు మీ ఫోటో ఎలా ఉంటుందో ఇలా ఇలా వస్తుంది. గ్రూప్ వరకు క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటోలో క్లీన్ చేసి కంటెంట్లోకి వెళ్ళేసి సేమ్ అలానే మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం చేయాలంటే వీడియో లెంత్ అయిపోతుందని కొన్ని వేసి చూపిస్తాను. ఇలా వస్తుంది వీడియో. ఇలా వస్తుంది. వీడియో నచ్చలేస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంటుంది, క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. కొంచెం నచ్చలే బాగుంటుంది.